ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి విశాఖ ఎయిర్‌పోర్ట్ మరొక భారీ మైలురాయిగా మారబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూలై 8 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ స్కూట్ తమ వెబ్‌సైట్‌లో భోగాపురం నుంచి సర్వీసులు నడుస్తాయని ప్రకటించేసింది కూడా. జూలై 8 నుంచి సర్వీసులు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం దీంతో కనబడుతోంది. కొత్తగా నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలొస్తాయి. ప్రస్తుత విశాఖ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయం ఇది. జూలై 5న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే వచ్చే నెలలో ఇది జరగబోతోంది. అయితే ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి విష్ణుకుమార్ రాజు ఒక కీలకమైన పాయింట్‌ని రైజ్ చేసుకొచ్చారు. అక్కడ ఎయిర్‌పోర్ట్ అది ఉన్న విశాఖలో ఎయిర్‌పోర్ట్ రన్ అవ్వాల్సిందే. 65 ఏళ్ల కాపురాన్ని ఎట్లా వదులుకుంటామని. 65 ఇప్పుడు ఆ లెక్కనైతే బేగంపేట ఎయిర్‌పోర్టు నిజాం నవాబుల కాలం నుంచి ఉంది. మరి అక్కడ శంషాబాద్ కట్టాక ఆగారు కదా! ఇక్కడ కూడా అట్లాగా ఒకే ఏరియాలో ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో 2 ఎయిర్‌పోర్టులు నడపరు సహజంగా. నడుపుతారు. ఎక్కడ లైక్ ఇప్పుడు కొన్ని ఏరియాలో విపరీతమైన ట్రాఫిక్ కారణంగా. అట్లాంటిది ఏదైనా చూపించి రన్ చేయించుకోవాలి ఇప్పుడు.